డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌండ్ 5 అయితే వచ్చేసిందమ్మా. అనుకున్న విధంగానే రౌండ్ 5 కూడా రిజల్ట్స్ వచ్చేసింది. మరి ఈరోజు రౌండ్ 5 వచ్చేసింది. ఈ రౌండ్ 5కి సంబంధించి ఇదే లాస్ట్ రౌండ్. ఎన్ఐటి ప్లస్ సిస్టము ప్రకారం అయితే ఇది లాస్ట్ రౌండ్. దీని యొక్క మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా వీళ్ళు అప్డేట్ చేయలేదు. ఆల్రెడీ రౌండ్ 5 అయితే వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు అనుకున్న విధంగానే మన జేఈ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ స్కిన్ తీస్తే మీకు రౌండ్ 5 రిజల్ట్స్ వచ్చేది చూపిస్తుంది. మరి ఇదే ఆఖరి రౌండ్. ఇదే జోసా అయితే కంప్లీట్ అయిపోయింది. దేర్ ఈజ్ నో మోర్ జోసా. ఇంకా సిశాబ్ మాత్రం మిగిలింది. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రౌండ్ 5 అంటే ఇంకా రౌండ్ 5, 6 కూడా ఉందని వాదిస్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు కావాలంటే మీరు షెడ్యూల్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. జోసా షెడ్యూల్ ఉంది. ఇప్పుడు నేను రౌండ్ 5 ఉందా, రౌండ్ 6, 7 ఉందా అని చెప్పినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మనము అయ్యే మాటలు చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది స్టూడెంట్స్ రౌండ్ 5, రౌండ్ 6 ఉంది కదా, రౌండ్ 6 అనేది ఓన్లీ ఐఐటీస్కి, రౌండ్ 6 అనేది ఐఐటీస్కే కానీ ఎన్ఐటి, IIIT, GFTస్కి లేదు కదా. అది గుర్తుంచుకోండి. అంతేగాని ఎవరి మీద నాకు కోపం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అది నాతో వాదించమాకండి. మీరు షెడ్యూల్తో రండి, షెడ్యూల్ నాకు పంపించండి. అవసరమైతే మన నంబర్ కూడా మీ అందరికి చాలామందికి కూడా తెలుసు. ఇది రౌండ్ 6 ఓన్లీ ఐఐటీస్కి మాత్రమే, ఎన్ఐటికి, IIITకి, GFTస్కి కాదు. ఇక్కడ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. మనం ఈ షెడ్యూల్ ప్రకారమే వెళ్దాం. ఇప్పుడు ఎంతమంది సార్ వాళ్ళు అది చెప్పారు. నాకు ఒకళ్ళు మార్నింగ్ కాల్ చేసేసి, సార్ మీరు రౌండ్ 5 లాస్ట్ అన్నారు, రౌండ్ 5 కాదు రౌండ్ 6 లాస్ట్ అని అంటారు. రౌండ్ 6 ఉంది, నేను ఒప్పుకుంటా. రౌండ్ 6 ఉంది. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద ఎన్ఐటికి, ఐఐటికి, IIIT కాదు, ఓన్లీ ఫర్ ఐఐటీస్ అని రౌండ్ 6 అయితే చెప్తుంది. ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి. ఈ మరి రిజల్ట్స్ అయితే మనకి ఫ్రైడే 11th అయితే వచ్చేసింది. ఇది రౌండ్ 5 ఇన్ఫర్మేషనే కదా. మరి మీరు చూడండి. ఇది రౌండ్ 6, ఇది రౌండ్ 6 ఇన్ఫర్మేషనే కదా. ఈ రౌండ్ 6 ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్. అంటే ఇక్కడ దీని తర్వాత మరి ఎన్ఐటి రౌండ్ లేదు కదా. ఇక ఇది ఉంది. జస్ట్ ఏందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషను వెడ్నెస్డే 23 జూలై 2025 నుంచి మీకు PAF కట్టమని ఉంది. పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎవరైతే కడతారో వాళ్ళకి సీటు ఉంటుంది. లేకపోతే అది సిశాబ్కి మూవ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలంటే ఈ లింక్కి వెళ్ళాలి. సిశాబ్ లింక్కి వెళ్ళి అక్కడ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. 28వ తారీఖు లోపు మీకు 28వ తారీఖు లోపు పేమెంట్ అయితే కట్టాలి. 28వ తారీఖు లోపు రిజల్యూషన్ చేసుకోవాలా. 23, 27కి ఏమో పేమెంట్ కట్టాలి. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ పేమెంట్ ఇష్యూస్ ఉంటే మీరు 28వ తారీఖు అయితే రిజాల్వ్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మీ సీటు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. క్యాన్సిల్ అయ్యి సిశాబ్కి వెళుతుంది. ఈ సీటు సిశాబ్కి వెళుతుంది. మరొకసారి చెప్తున్నాను స్టూడెంట్స్, ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి. ఇక్కడ రౌండ్ 5, రౌండ్ 6 ఓన్లీ ఫర్ ఐఐటీస్. దేర్ ఈజ్ నో మోర్ రౌండ్స్. రౌండ్ 5 అయిపోయింది. జోసా 2025 సమాప్తము, ఎండ్ అయిపోయింది. సిశాబ్లో ట్రై చేసుకోండి. ఎవరైనా ట్రై చేయాలంటే సిశాబ్లో మాత్రం ట్రై చేసుకోండి. సిశాబ్లో మనకి 3 రౌండ్లు ఉంటాయి. ఇది సిశాబ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ కూడా షెడ్యూల్ ఉంది. ఆల్రెడీ వీళ్ళు షెడ్యూల్ ఇచ్చారు, అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మీరు సిశాబ్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్, స్పెషల్ రౌండ్ 2025 అప్డేట్, ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే చూస్ చేసుకోవచ్చు. దీని షెడ్యూల్ కూడా చూపిస్తాను. దీనిలో 3 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకొని, నేను 4 రౌండ్లు ఉంటాయి, 5 రౌండ్లు ఉంటాయి. ఇది సిశాబ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చదువుకోండి. ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మరి వీడియోలో మరి యూట్యూబ్లో ఏది చెప్పినా కానీ మీరు ఏం చేయండి, చెక్ చేసుకోండి ఒకసారి. యూట్యూబ్లో చెప్పేవాళ్ళది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది కదా. ఈ రోజుల్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ చేతుల్లో, ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షెడ్యూల్ ఏంటి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నాది క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు. అంతేగాని బ్లైండ్గా ఎవరు కూడా నమ్మకూడదు, ఏది కూడా నమ్మకూడదు. క్రాస్ చెక్ చేసుకోండి. అంతేగాని ఆ ఛానల్ వాళ్ళు చెప్పారు, ఈ ఛానల్, ఆ ఛానల్ పేరు కాదు. ఇక్కడ డేటాని క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది చూసుకోండి. ఇక్కడ
షెడ్యూల్ ఫర్ సీశాప్. ఈ షెడ్యూల్ చూజ్ చేసుకోండి, చెక్ చేసుకోండి మీరు. అంతేగాని ఆ సార్ అది చెప్పాడు, ఈ సార్ ఇది చెప్పాడు అని మనం ఇక్కడ మనకి చూడండి, డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ 30వ తారీఖున వచ్చేస్తాయి రిజల్ట్. 30వ తారీఖున వేకెంట్ లిస్ట్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 30వ తారీఖున వేకెంట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది సీశాప్కి. రిజిస్ట్రేషన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు మీరు ఆల్రెడీ చెప్పాను కదా, 40,000 ఓసీ పిల్లలు కట్టాలి, 15K SC ST పిల్లలు కట్టాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓసీ పిల్లలు 40K అయితే కట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి రిమైండ్ చేస్తున్నా స్టూడెంట్స్కి, మనకి రిజిస్ట్రేషన్ పేమెంట్ 3వ తారీఖు లోపు అయితే మీరు పేమెంట్ చేసేయాలి. 3వ తారీఖు లోపు అయితే పేమెంట్ చేసేయాలి. మనకి డిస్ప్లే ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ మీకు ప్రతి ఒక్కరికి కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది 7వ తారీఖు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, ఆటో లాకింగ్, లాస్ట్ సేవ్డ్ చాయిసెస్ ఎండ్ 7వ తారీఖు లాస్ట్ డేట్. 3వ తారీఖు నుంచి మీరు డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషను 2వ తారీఖు, అంటే 30వ తారీఖు నుంచి మీరు అప్లై చేసుకుంటే మనకి 7వ తారీఖు నుంచి 7వ తారీఖు ఎండ్ అయిపోతుంది. తర్వాత రౌండ్ 1 కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వస్తాయి. స్పెషల్ రౌండ్ 1 3 రౌండ్లు ఉన్నాయి కదా ఇక్కడ ఆన్లైన్ రిపోర్ట్ మనం చూద్దాం. మరి ఆల్ ది బెస్ట్ చూడండి. ప్రతి ఒక్కరు కూడా సీశాప్ ట్రై చేయండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే సీశాప్ ట్రై చేయండి. లిస్ట్ అయితే వచ్చేసింది. మరి డోంట్ వరీ, మనం ఏమైనా డీటెయిల్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.